పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ ఒక్క కృష్ణుడి గుడి ఎన్నో విచిత్రాలకి నిలయం. ఇక్కడ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి గుండె ఉందని నమ్ముతారు. ఇందులో ఎవరు చెప్పని ఒక మిస్టరీ గురించి అయితే చెప్పాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నంబర్ 1, ద ఫ్లాగ్. ఆ టెంపుల్ పైన ఎగిరే ఫ్లాగ్ ఎప్పుడు గాలి ఎటు వీస్తే దానికి ఆపోజిట్ సైడ్ ఎగురుతుందంట. అండ్ దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటని ఇప్పటి వరకు ఎవరికీ అర్థం అవ్వలేదు. ఆ ఫ్లాగ్లో ఏమైనా విశేషం ఉందా అంటే అది కూడా కాదు. ఎందుకంటే దీన్ని ప్రతిరోజు తప్పనిసరిగా మార్చేస్తారు. ఒకవేళ ఆ ఫ్లాగ్ని మార్చకపోతే 18 years పాటు ఆ గుడిని మూసేయాలని అక్కడి ప్రజలు నమ్ముతారు. నంబర్ 2, సుదర్శన్ చక్ర. ఆ టెంపుల్ పైన సుదర్శన్ చక్రం ఉంటుంది. మీరు ఎటు సైడ్ అయినా వెళ్ళి నిలబడి చూడండి, అది మనల్ని ఫేస్ చేస్తున్నట్టే కనిపిస్తుందంట. దీని వెనక ఉన్న లాజిక్ ఏంటని ఎవరికీ తెలీదు. ఆ టైంలోనే చాలా అడ్వాన్స్గా థింక్ చేసి కట్టారనుకుంటా. కన్స్ట్రక్షన్ టెక్నిక్ ఏంటని కూడా ఎవరికీ తెలీదు. అసలు ఎక్విప్మెంట్ అండ్ మెషిన్స్ లేకుండా ఆ సుదర్శన్ చక్రాన్ని అంత ఎత్తులో ఎలా ప్లేస్ చేశారో మరి. నంబర్ 3, నో బర్డ్స్ ఆర్ ఏరోప్లేన్స్ ఫ్లై అబౌవ్ ద టెంపుల్. అంటే ఆ టెంపుల్ మీదుగా ఏ విమానాలు కానీ పక్షులు కానీ ఎగరలేదంటే ఇప్పటి వరకు. ఇదేమీ గవర్నమెంట్ పెట్టిన రూల్ కూడా కాదు. సరే, ఏరోప్లేన్స్ అంటే అటువైపుగా వెళ్లేదారి కాదని అనుకుందాం, కానీ పక్షులు ఎందుకు ఆ టెంపుల్ మీద నుండి ఎగరలేదు? బట్ జూలై 2020లో ఒకసారి సుదర్శన చక్రం పైన గద్ద వచ్చి వాలిందంట. అప్పుడు జగన్నాథ్ టెంపుల్లో ఉండే భవిష్యవాణిని బేస్ చేసుకొని కలియుగం అంతమయ్యే టైంలో టెంపుల్ పైన సుదర్శన చక్రం ఉంటుంది కదా, అది ట్విస్ట్ అవుతుందని చెప్పారంట. అలాగే 2019లో వచ్చిన తుఫాన్ వల్ల ఒకసారి అలా అయ్యిందంట కూడా. నంబర్ 4, ద టెంపుల్ స్ట్రక్చర్. మీరు రోజులో ఏ టైంలో అయినా వెళ్ళి సరే చెక్ చేయండి, ఆ టెంపుల్ నీడ అంటే షాడో అనేది ఎక్కడా పడదు. ఆ రోజుల్లోనే చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి టెంపుల్ని కట్టారు. నంబర్ 5, మిస్టరీ ఆఫ్ సింహద్వారం. ఆ గుడికి ముందున్న సింహద్వారం బయట ఉన్నప్పుడు మీకు బయట నుండి వచ్చే సముద్రపు అలల చప్పుడు చాలా క్లియర్గా వినిపిస్తాయంట. కానీ ఒక్క అడుగు లోపలికి వెళ్ళగానే మీకు ఎటువంటి అలల శబ్దాలు వినిపించవంట. నంబర్ 6, ద ప్రసాదం మిస్టరీ. ఈ గుడికి దాదాపు ఒక్క రోజుల్లో 2000 నుండి 20,000 మంది భక్తుల దాకా వస్తారంట. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ప్రసాదం అనేది ఎంతమంది వచ్చినా సరే ఒక్కరోజు కూడా మిగలదంట. మొత్తం కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ షార్టేజ్ కూడా కాదు, కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ ప్రసాదం వండడానికి ఒక కుండ మీద ఒక కుండ అలా 7 కుండలు పెట్టి వండుతారంట. ఇక్కడ ఇంకో మిస్టరీ ఏంటి అంటే యూజువల్గా అలా పెడితే కింద ఉన్న కుండ కదా ఫస్ట్ కుక్ అవ్వాలి, కానీ ఇక్కడ పైన ఉన్న కుండనే తొందరగా కుక్ అవుతుందంట. ఆ తర్వాత ఒక్కో దాంట్లో కుక్ అవుతూ లాస్ట్ కుండలో కుక్ అవుతుందంట. నంబర్ 7, ఈస్ కృష్ణాస్ హార్ట్ స్టిల్ దేర్. ఇక్కడ జగన్నాథ్ టెంపుల్లో కృష్ణుడి గుండె నిజంగా ఉందా లేదా అనేది కొన్ని ఇయర్స్ పాటు డిబేట్ నడుస్తూనే ఉంది. ఇక్కడ విగ్రహాలను ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకి మారుస్తూనే ఉంటారు. ఇప్పుడే బ్రహ్మ పరివర్తన అనే ఒక ఆనవాయితీని ఫాలో అవుతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్ రిచువల్. ఎందుకంటే ఇది చేసేటప్పుడు ఈవెన్ పూజారి కూడా కళ్ళకి గంతలు కట్టుకొనే చేస్తారంట. ఇదేంటంటే పాత విగ్రహంలో నుండి కృష్ణుడి గుండెని తీసుకొని కొత్త విగ్రహంలోకి పెడతారు. అప్పుడు సిటీలో ఒక్క చోట కూడా లైట్ వెలగదంట. ఎందుకంటే ఆ కాంతికి ఆ గుండె అనేది వైబ్రేట్ అవుతుంది. అండ్ ఆ గుడిలో CCTV కెమెరాస్ కూడా తీసేస్తారంట. లోపలికి పూజారులు తప్ప ఇంకెవ్వరిని రానివ్వరంట. నంబర్ 8, ద ఎండ్ ఆఫ్ కలియుగ్. భవిష్యమాలిక ప్రకారం కలియుగం అంతమయ్యే అప్పుడు జగన్నాథ్ టెంపుల్ సముద్రంలో మునిగిపోతుందంట. అండ్ అప్పుడు కలియుగానికి ఆఖరి అవతారమైన కల్కి భగవానుడు వస్తారని చెప్తారు. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.